మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 1ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో అర్జునుడు యుద్ధభూమిని దాటి జీవితం యొక్క లోతైన తాత్విక ప్రశ్నలను అడుగుతున్నాడు. ఇది జీవాత్మ, పరమాత్మ మరియు ప్రకృతి గురించి వివరించే జ్ఞానయోగము. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవః. 13:1. ఈ శ్లోకం అర్థమేమిటంటే అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు: ఓ కేశవ, నేను 6 విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అవి ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు ఎవరు, క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి, నిజమైన జ్ఞానమంటే ఏమిటి, మరియు తెలుసుకోదడినది ఏమిటి. ఇక్కడ క్షేత్రమంటే మన శరీరం, మన కర్మలన్నిటికీ వేదిక. క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరాన్ని తెలుసుకున్నవాడు, అంటే ఆత్మ. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే అర్జునుడిలో కలిగిన తీవ్రమైన జిజ్ఞాస. అతను ఇప్పుడు కేవలం యుద్ధం గురించి కాకుండా జీవితం యొక్క మూల సత్యాలను అన్వేషిస్తున్నాడు. నేను ఎవరు, ఈ ప్రపంచం ఏమిటి అనే ప్రశ్నలు మనలో కూడా మేల్కొన్నప్పుడు అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే మనల్ని మనం ప్రశ్నించుకోవడం ద్వారా. నేను కేవలం ఈ దేహాన్నా, లేక ఈ దేహాన్ని గమనిస్తున్న చైతన్యాన్నా అని ఆలోచించాలి. మన శరీరాన్ని ఒక క్షేత్రంగా, ఒక సాధనంగా చూసినప్పుడు దాని సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండగలుగుతాము. ఈ అవగాహన మనల్ని బాధల నుండి దూరం చేసి ప్రశాంతతను ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.